ఎగ్జామ్స్ అంటే కొంతమంది పిల్లలకి చాలా టెన్షన్ ఉంటుంది, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి కూడా. సో ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైనా సరే ఏదైనా క్వశ్చన్స్ బిఫోర్ గానే చదవడం అలవాటు చేయించండి వాళ్ళకి. ఎవ్రీ వీక్ వాళ్ళ రివిజన్ మళ్ళీ మళ్ళీ చూసుకునేలాగా చూసుకోండి. ఎవ్రీ క్వశ్చన్ ని 5 times చదివించండి, ఒక్కసారి రాయిపించండి, సరిపోతుంది, వాళ్ళకి బాగా గుర్తుంటుంది అనమాట. ఇక ఈ సిజల్ విషయానికి వస్తే, ఈ సిజల్ ని మీరు ప్రింట్అవుట్ చేసుకుని మీ పిల్లల డెస్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళ ఐ లెవెల్ కి దీన్ని మంచిగా అతికించండి. ఎవ్రీ టైం ఈచ్ సబ్జెక్ట్ మారుతున్నప్పుడు, అంటే ఇంగ్లీష్ టైంలో ఒక 2 minutes, మ్యాథ్స్ లో 2 minutes, సైన్స్ 2 minutes, అలా గేజింగ్ చేసి బాగా వీళ్ళని చదువుకోమని చెప్పండి. ఎగ్జామ్స్ కి ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద, అంటే హ్యాండ్ మీద వద్దు, ఇంకెక్కడైనా లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద బ్లూ కలర్ పెన్ తో వాళ్ళకి డ్రా చేసి మీరు పంపించండి. దీంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ సబ్జెక్ట్స్ ని బట్టి వీళ్ళకి పర్సనల్ ఎనర్జీ సర్కిల్ ని ఫర్ స్టడీస్ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కూడా ఈ సిజల్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు పర్సనల్ ఎనర్జీ సర్కిల్ తో వెళ్తే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకీ మీ ఎగ్జామ్స్ కోసం మీరు ఏ అఫర్మేషన్ ని రాయాలనుకుంటున్నారు? ప్రతిరోజు మీ బుక్ లో 21 times ఆ అఫర్మేషన్ ని నాకు ఈ వీడియో కింద రాసి పంపించండి. ఒకవేళ ఏదైనా మీరు మిస్టేక్ గా రాస్తే గనక నేను దాన్ని సరి చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.